నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వీక్షకులందరికీ కూడా శుభోదయము. వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాస బహుళ షష్ఠి అనగా 18 మే నెల 2025 నుండి వైశాఖ బహుళ ద్వాదశి అనగా 24 మే నెల 2025 వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. మేషరాశి వాళ్లకు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు భరణి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదములు మరియు కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. మీకు ధనం అనేది చాలా వ్యయమయ్యే అవకాశం కనిపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు అనేటువంటి అధికమవుతాయి. ఆ ఖర్చులు కూడా మీరు కష్టపడి సంపాదించినటువంటి ధనం కూడా ఇతరుల కోసం వెచ్చిస్తూ ఉంటారు. ఇతరులకు అనవసరమైనటువంటి ఖర్చులకు మీరు ధనాన్ని వ్యయం చేస్తూ ఉంటారు ఈ వారమంతా కూడా. ముఖ్యంగా స్నేహితులు దుష్ట సహవాసం అంటారు. అంటే స్నేహితుల వల్ల దుష్ట స్నేహితుల వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దురలవాట్లకు కూడా లోనయ్యే అవకాశాలు అయితే ఈ వారం మీకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణాలలో అధికమైనటువంటి శ్రమ అనేది ఉంటుంది. మరియు ఆ ప్రయాణాల వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. మరియు ఆ ప్రయాణం వల్ల ఎలాంటి లాభాలనేవి కూడా మీకు గోచరించడం లేదు ఈ వారమంతా కూడా. మీరు ఏ పని కూడా ప్రారంభించినా సరే చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే సమయానికి పూర్తి చేసే అవకాశాలు అయితే గోచరించడం లేదు మేషరాశి వాళ్లకు. ముఖ్యంగా జీవన గమనంలో మార్చుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి మీ జీవితంలో. కాబట్టి ప్రతీది కూడా మీ నిర్ణయాల వల్ల కొంత మార్పులు అనేవి జరుపుకోవాలి ఈ వారమంతా కూడా. సొంత అవసరాలకు కాకుండా ఇతరుల కోసం ధనాన్ని మీరు వెచ్చించడం వల్ల కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అది పిల్లల విషయంలో కానీ మీ యొక్క భార్య విషయంలో కానీ ఏదైనా ధనం వ్యయం చేయాలంటే సమయానికి ధనం అందకపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల మీరు ఇబ్బంది పడుతుంటారు. మానసికమైనటువంటి శ్రమ అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ మేషరాశి వాళ్ళు ఈ వారమంతా కూడా. వైవాహిక జీవితంలో కూడా జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మేషరాశి వాళ్ళు. ముఖ్యంగా బంధువులు స్నేహితుల వల్ల ధన నష్టం అనేది జరుగుతుంది. కావున దానివల్ల ఇంట్లో సమయానికి ధనం లేకపోవడం వల్ల ఇంట్లో అభివృద్ధి అనేది నశించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా విద్యార్థులకు తీసుకున్నా సరే ఈ వారమంతా కూడా కొద్ది కష్టకాలంగా చెప్పవచ్చు. మీరు ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ కొత్త ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నటువంటి వాళ్ళకు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది మేషరాశి వాళ్లకు. కాబట్టి శ్రమ అధికమవుతుంటుంది ప్రతి విషయంలో కూడా. విదేశీ యానాలు చేయాలనుకున్న ఆలోచనలు కూడా కొంత వాయిదా వేయండి ఈ వారమంతా కూడా. దానివల్ల మేషరాశి వాళ్లకు కొంత మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి లక్ష్మీ నృసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని పఠించండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వాళ్ళు. వృషభ రాశి నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి యోగకారకమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ రాశి వాళ్లకు. దానివల్ల మీరు జీవితంలో మంచి స్థితికి ఎదిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఆర్థిక విషయంలో కూడా మీరు చాలా మెరుగుపడుతూ ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల మీకు అభివృద్ధి అనేది గోచరిస్తుంది. వ్యాపారంలో కూడా అనుకోని లాభాలు కూడా మీరు గడిస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వాళ్ళు. కొత్త ఉద్యోగాల కోసం మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తారో స్థిరమైనటువంటి ఉద్యోగాలు పొందే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో నూతనంగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనల ప్రకారంగా మీరు
మంచి అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. మీకు ఉద్యోగంలో మార్పులకు చాలా అనుకూలము. మీరు ఇతర ప్రాంతాలకు బదిలీలైనా సరే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ పరంగా కూడా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు. ఈ వారమంతా కూడా శారీరక శ్రమ అధికమైనా సరే ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది ఈ వారం మీరు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్దలు సన్నిహితుల యొక్క సలహాలు సూచనలు పాటించి ముందుకు వెళ్ళండి. దానివల్ల శుభం అనేది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాల కోసం ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి, ముఖ్యంగా వృషభ రాశి వాళ్లకు. కాబట్టి విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. ఈ వారమంతా కూడా వాళ్ళు ఏ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా సరే దాంట్లో ఫలవంతమయ్యే అవకాశాలు ఈ వృషభ రాశి వాళ్ళకు గోచరిస్తున్నాయి. అయినా సరే ఈ యొక్క రాశి ప్రకారం లేదా నక్షత్ర ప్రకారంగా కొంత ఇబ్బందులు ఉన్నట్టయితే మీరు సూర్యారాధన చెయ్యండి. ఆ సూర్యునికి నమస్కారం చేసుకోండి. అర్ఘ్యపాద్యాలు ఇవ్వండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 8. కొత్త ఉద్యోగాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంత వాయిదా వేసుకోండి ఈ వారంలో. దానివల్ల ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో కూడా మార్పు చేర్పులు అనేవి చేయకండి ఈ వారం. దానివల్ల ధనం అనేది కొంత మిగిలే అవకాశం కనిపిస్తూ ఉన్నది. విదేశీ యానాలు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి ఈ వారంలో. సన్నిహితులు స్నేహితుల వల్ల అనవసరమైనటువంటి పనుల వల్ల ధనం అనేది వ్యయమవుతూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా మనసు అనేది చంచలంగా ఉంటుంది. ప్రతి పని మీదకి కూడా మీరు పనిచేస్తున్నటువంటి పని మీద కాకుండా ఇతర పనుల మీద మీ దృష్టి మరలే అవకాశం కనిపిస్తూ ఉన్నది. దానివల్ల మీరు చేసేటువంటి పని అనేది వాయిదా పడుతూ ఉంటుంది. ఆ పని పూర్తి కాదు. కాబట్టి కొంత మీరు ప్రతి పని విషయంలో కూడా కాన్సన్ట్రేషన్ అనేది చాలా చేయాల్సిన అవసరం అయితే మిథున రాశి వాళ్ళకు గోచరిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు తీసుకున్నట్టయితే విద్యార్థులు కష్టపడాలి. కష్టపడి చదివితేనే మీకు ర్యాంకులు వచ్చే అవకాశాలు అయితే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకు గోచరిస్తున్నాయి. కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏదైనా పని చేసే వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారమంతా కూడా. కాబట్టి దత్తాత్రేయ స్వామిని దర్శించండి. ఆ స్వామివారికి నమస్కారం చేసుకోండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వాళ్ళు. కర్కాటక రాశి నక్షత్రాలు పునర్వసు నక్షత్రం యొక్క 4వ పాదము, పుష్యమి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళని తీసుకున్నట్టయితే ఈ గ్రహస్థితి ప్రకారం తీసుకున్నట్టయితే సాధారణమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది ఈ వారమంతా కూడా. ముఖ్యంగా వ్యాపారంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలనేవి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను గోచరిస్తూ ఉన్నాయి. భూ వాహన కొనుగోలు కానీ ఆస్తుల కొనుగోలు విషయంలో కూడా అమ్మకం విషయంలో మరియు కొనే విషయంలో కూడా కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో ప్రతి పని చేసేటప్పుడు కూడా ఆలోచించండి. ఇతరుల యొక్క సలహాలు సూచనలు పాటించండి. నేను ఏ చేసినా సరే ఇది అవుతుంది అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. కాబట్టి ఇతరుల ఆలోచనలు కూడా మీరు దృష్టిలో తీసుకొని మీరు పని చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంత ధనం సంపాదించినా సరే ఆ ధనమంతా కూడా అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆకస్మికంగా ధనం అనేది ఖర్చు చేస్తూ ఉంటారు. ఏదో ఒక పని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉన్నది. పిల్లల చదువు కోసం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది కర్కాటక రాశి వాళ్లకు. విదేశీ యానాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మనోవ్యధక అనేది గురవుతారు. మీరు కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కష్టపడి పని చేసినా సరే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఈ వారం మీకు గోచరించడం లేదు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. మాట పట్టింపులకు కూడా అవకాశం ఉన్నది. మీ పై అధికారులు కానీ మీ సన్నిహితుల వల్ల కొన్ని మాట పట్టింపులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. దానివల్ల ఆ మాట పట్టింపుల వల్ల ఇబ్బందులు అనేవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్లకు ఉద్యోగంలో కూడా అనుకోని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా తీసుకుంటే ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి పని విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి కర్కాటక రాశి వాళ్ళు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. ఆ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 6. సింహరాశి వాళ్ళు. సింహరాశి నక్షత్రాలు మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు,
మరియు ఉత్తరా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళని తీసుకుంటే ఈ వారం అంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది సింహరాశి వాళ్లకు. గురువు అనేది లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ వారమంతా కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అనేది కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా సింహరాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితి అనేది ఈ వారం మీకు మెరుగుపడుతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది కలుగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి ఫలితాలు అనేవి ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి వాళ్లకు మీరు చేసేటువంటి వ్యాపారంలో కూడా లాభాల్ని గడించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆకస్మికంగా మంచి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ యానాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. విద్యార్థులు కూడా చాలా మంచి ర్యాంకులు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారమంతా కూడా ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా మంచి స్థితికి చేరుకుంటారు. ఆనందంగా ఉల్లాసంగా ఇంట్లో శుభకార్యాలకు మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. శారీరక శ్రమ ఉన్నా సరే ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది ఈ వారం మీకు గోచరిస్తుంది. ముఖ్యంగా సింహరాశి వాళ్లకు సమస్యలు వస్తాయి కానీ వాటిని పట్టుకొని చింతించకుండా వాటికి పరిష్కార మార్గాలు కూడా ఈ వారం చివరిలో మీరు వెతుక్కునే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల శుభం జరుగుతూ ఉంటుంది. ప్రతి పని కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తూ ఉంటారు. వ్యాపారంలో కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల మీరు చేసేటువంటి పనులలో మంచి ఉత్సాహంగా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు. ఇతరుల యొక్క పనులను కూడా మీరు పూర్తి చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ వారం పొందుతూ ఉంటారు సింహరాశి వాళ్ళు. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన చెయ్యండి, ఆ స్వామివారిని దర్శించుకోండి, అంతా మంచే జరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వాళ్ళు. కన్యారాశి నక్షత్రములు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు చిత్తా నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళని తీసుకున్నట్టయితే ఈ వారం చాలా మిశ్రమమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. అంత అనుకూలతలు కానీ అంత ప్రతికూలతలు కానీ కనిపించడం లేదు. శని కొంత వక్రగతిలో సంచరిస్తున్నాడు. దానివల్ల కన్యారాశి వాళ్ళు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా వ్యాపారంలో కానీ మీ ఆరోగ్య విషయంలో కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా కొంత మంచి స్థితి ఉన్నా సరే దాంట్లో కూడా కొన్ని లోపాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. భూ స్థిరాస్తి విషయంలో కూడా మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ ప్రయత్నాలు అనేవి కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంత అప్పుల నుండి మీరు బయటపడతారు. ఈ వారంలో విదేశీ యానాలు కూడా అనుకూలిస్తూ ఉన్నాయి. మానసికంగా ప్రశాంతంగా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంగా స్థైర్యంగా ముందుకు పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో సహోద్యోగుల యొక్క సలహాలు సూచనల వల్ల ఇంకా మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మంచి సావాసం అనేది చేయండి. మిత్రులను కూడా మంచి వాళ్ళని చూసుకోండి. నిర్ణయాలు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఈ పనికి నిర్ణయం సరైనదా కాదా అని 1-2 సార్లు ఆలోచించి చేయండి. దానివల్ల ఆ యొక్క పని అనేది మంచిగా పూర్తి అవుతుంది. ఉద్యోగంలో కూడా ట్రాన్స్ఫర్స్ కానీ ప్రయాణాలు కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు బదిలీలు కూడా అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు మీ యొక్క మిత్రులు కూడా అధికమవుతూ ఉంటారు. శత్రువులు తగ్గిపోతూ ఉంటారు. ఈ వారంలో తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. మరియు మనస్సు కూడా ఎలాంటి ఆలోచనలు లేకుండా స్థిరమైనటువంటి నిర్ణయాలు అనేది ఈ కన్యారాశి వాళ్ళు ఈ వారంలో తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రుద్ర కవచాన్ని పఠించండి. ఆ యొక్క శివునికి ఆరాధన చెయ్యండి. దానివల్ల శుభం జరుగుతూ ఉంటుంది. మీ అదృష్ట సంఖ్య 5. తులారాశి వాళ్ళు. తులారాశి నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది. ఈ వారమంతా కూడా అనుకూల గ్రహాల సంఖ్య కూడా చాలా అధికంగా ఉన్నది. దానివల్ల చాలా యోగకారకంగా ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వాళ్ళని తీసుకుంటే ఆర్థికంగా చాలా మంచి స్థితికి అనేది ఈ వారం మీరు చేరుకుంటూ ఉంటారు. శ్రమ అధికమైనా సరే అంతకు రెట్టింపు లాభాలు అనేవి ఈ వారం మీకు కనిపిస్తూ ఉంటాయి. నీరసం, నిస్సత్తువ మరియు అలసట అనేది ఈ వారం దూరమైపోతూ ఉంటుంది. ప్రయాణాలు కూడా అధికంగా చేస్తారు. దానివల్ల లాభం జరిగే అవకాశం కనిపిస్తుంది.
కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. సన్నిహితులు స్నేహితుల సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు ఎదుగుదలకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలవంతమవుతాయి. ఈ వారంలో తులారాశి వాళ్లకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా సరే, కొత్త ఉద్యోగ అవకాశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా మీ నిర్ణయాలకు సరైనటువంటి ప్రతిఫలం అనేది లభిస్తూ ఉంటుంది. ఈ వారంలో ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో కూడా కొంత ఆలోచనలు చేస్తూ ఉంటారు. విదేశీ యానాలకు కూడా చాలా అనుకూలము. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఈ వారమంతా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల మంచి శుభం జరుగుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి కూడా ఈ వారం మీరు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది. ఈ వారమంతా కూడా తీర్థయాత్రలు సందర్శన కూడా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారుల ప్రశంసలు మరియు సన్నిహితులు స్నేహితుల యొక్క సలహాలు పాటించి ముందుకు వెళ్తూ ఉంటారు ఈ వారమంతా కూడా తులారాశి వాళ్ళు. కాబట్టి దక్షిణామూర్తి యొక్క దర్శనం చేసుకోండి, దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశి నక్షత్రాలు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారం చాలా సాధారణమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. కొంత అనుకూలతలు ఉన్నాయి, కొంత ప్రతికూలతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారం మొదట్లో కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి, వారం చివరిలో కొంత ప్రతికూలతలు కనిపించే అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం మాత్రం కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము. మీ ఆరోగ్య విషయాలు కూడా కొంత పట్టించుకోండి. జీవితంలో కుటుంబ సమస్యలు అనేవి కొంచెం వస్తూ ఉంటాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. ఈ వారంలో మిత్రులు సన్నిహితులు కష్టకాలంలో మీకు ఆపదలు వచ్చినప్పుడు ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ వారంలో మీరేది చేసినా సరే వాళ్ళని అడిగి చేయండి, దానివల్ల మంచి జరుగుతూ ఉంటుంది. ఏ పని చేసినా శ్రమ ఉంటుంది, కానీ ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది మీకు లభిస్తూ ఉంటుంది. ఎవరి సహాయ సహకారాలు కూడా కొంత అందే అవకాశం వారం చివరిలో కనిపించడం లేదు. పనిలో కొంత కష్టాలనేవి కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారంలో కూడా కొంత ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, కాబట్టి కొంత జాగ్రత్త అనేది అవసరము. వాళ్ళ మీదనే మొత్తం వదిలేయకుండా కొంత మీరు కూడా పట్టించుకొని వ్యాపారాలలో పాల్గొనండి, దానివల్ల శుభం జరుగుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారంలో తీసుకున్నట్టయితే ఉద్యోగంలో కూడా మార్పు చేర్పులు అనేవి చేయండి. ఈ వారం కొత్త ప్రయత్నాలు మాత్రం కొంత చేయకుండా ఉండడమే ఉత్తమంగా కనిపిస్తుంది. వ్యాపారాలు మాత్రం కొత్త వాటి జోలికి మాత్రం పోకండి. ఈ వారమంతా కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నా సరే వారం చివరకు వచ్చే వరకులా కొంత తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. విదేశీ యానాలు మాత్రం వాయిదా పడతాయి. ఈ వారమంతా కూడా విద్యార్థులకు కూడా చాలా కష్టకాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు ఎంత చదివినా సరే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. పని ఒత్తిడి కూడా చాలా అధికమవుతూ ఉంటుంది. ప్రతి పనిలో కూడా శ్రమ అనేది అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి చాలా అవసరంగా కనిపిస్తూ ఉన్నాయి, ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్లకు. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఆ స్వామివారిని శనివారం పూట దర్శనం చేసుకోండి, దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 4. ధనురాశి వాళ్ళు. ధనురాశి నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది. గతం కంటే అనుకూల గ్రహాల సంఖ్య కూడా అధికమవుతున్నది. బంధువులు స్నేహితులు సన్నిహితులు అందరూ కూడా మీరు కొంత ప్రతికూలతలు ఉన్నా సరే వాటిని అన్నిటి కూడా అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగంలో వ్యాపారంలో కూడా కొత్త ఫలితాలు కొత్త నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఈ వారమంతా కూడా వ్యాపారంలో మంచి పెట్టుబడులు పెడతారు. ఆ పెట్టుబడుల వల్ల మీకు లాభాలు అనేవి అధికంగా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వివాహం కాని వారికి కూడా వివాహ ప్రయత్నాలు అనేవి మీరు ఫలవంతమవుతూ ఉంటాయి. మీకు వచ్చేటువంటి లాభం కన్నా ఖర్చు కూడా సమంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్పులు చేయాల్సిన అవసరం మాత్రం కనిపించడం లేదు. మానసికంగా ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలకు పూనుకుంటారు. ఈ వారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవిస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగానే ఉంటుంది. ఎలాంటి లోటు అనేది కనిపించడం లేదు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే మొదలు పెడతారో ఈ వారంలో ధైర్యంగా స్థైర్యంగా ముందుకు వెళ్తారు. ఏ పనైనా సరే నేను చెయ్యగలను అనేటువంటి కృత నిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ వారంలో నిర్ణయాలు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఇతరులు ప్రశంసించే విధంగా ఉంటాయి. ఈ వారంలో ముఖ్యంగా సమయానికి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ సమయంలో ఏ నిర్ణయం అయితే పనికొస్తుందో ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల
మీ లాభం మీ యొక్క వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ లాభాలు చేకూరుస్తుంది. కాబట్టి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రయత్నాలు అయితే ప్రారంభించండి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. విదేశీ యానాలకు కూడా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ కూడా ఈ వారం తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కూడా మార్పులు కూడా కలిగే అవకాశాలు అయితే ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి ధనురాశి వాళ్లకు. కాబట్టి ధనురాశి వాళ్లకు చాలా బాగా ఉంది ఈ వారమంతా కూడా. కాబట్టి మీరు కష్టే ఫలి, ఎంత శ్రమ చేస్తే అంతకు రెట్టింపు లాభాలు అనేవి ఈ వారం ధనురాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠనం చేయండి. ఆ హనుమంతుని యొక్క సింధూరాన్ని నుదుట ధరించండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 6. మకర రాశి వాళ్ళు. మకర రాశి నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్టా నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళని తీసుకున్నట్టయితే చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంది ఈ వారంలో. వ్యాపారంలో కూడా పురోభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. సహ ఉద్యోగులు యొక్క సలహాల వల్ల మీరు ఉద్యోగంలో మంచి మార్పులు అనేవి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ధనం అధిక వ్యయమైనా సరే దానికి తగ్గ ధనం అనేది సమయానికి సమకూరుతూ ఉంటుంది. జీవితంలో మార్పులకు అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి అమ్మకం కొనుగోలు విషయంలో కూడా మంచి మంచి నిర్ణయాలు అయితే వస్తూ ఉంటాయి మీకు. వివాహ ప్రయత్నాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉన్నా సరే వారం చివరకు వచ్చే వరకలా ఇబ్బందులన్నింటినీ కూడా మీ నిర్ణయాల వల్ల వాటినన్నింటినీ సానుకూలపరుస్తూ ఉంటారు. కోపానికి మాత్రం గురి కాకండి. ఆవేశపడకుండా మంచి నిర్ణయాలు తీసుకోండి. నూతన ఉద్యోగాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. సుఖ సంతోషాలు ఆనందంగా గడుపుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. మీరు అనని మాటలు కూడా మీరు ఇవి అన్నారు అని చెప్పి కొంతమంది మీ మీద వ్యతిరేకంగా చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము. మీ పేరు ప్రఖ్యాతుల్ని చెడగొట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళను కూడా కొంత దూరం పెట్టండి. దానివల్ల ధైర్యం స్థైర్యంతో మీరు ముందుకు పోయే అవకాశం మకర రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళు ఈ వారమంతా కూడా మీ యొక్క శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో గుర్తించి ముందుకు వెళ్తే చాలా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దుర్గాదేవి అష్టోత్తర శతనామావళిని చదువుకోండి. దుర్గామాతను దర్శించుకోండి. ఆ కుంకుమను నుదుట ధరించండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వాళ్ళు. కుంభరాశి నక్షత్రాలు ధనిష్టా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఈ వారమంతా కూడా వృత్తిపరంగా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో కూడా నూతన ఆలోచనలు చేస్తూ ఉంటారు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు. మీరు ధైర్యంగా ఏ పని చేసినా సరే అది మంచి అభివృద్ధికి గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకు కూడా చాలా మంచి కాలము. మంచి ర్యాంకులు లేదా ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు కూడా పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. పిల్లలు మంచి స్థితికి చేరుకుంటారు. ఉన్నతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మానసిక ఆనందంగా ఉంటారు. ఈ వారమంతంగా ఉల్లాసంగా గడుపుతారు. భూ ఇల్లు కొనుగోలు విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు కూడా ఫలవంతమవుతాయి. ఈ వారంలో దూర ప్రయాణాలు కూడా మీకు కలిసొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పెద్దల ఆరోగ్య విషయం మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరము. వైవాహిక జీవితంలో కొంత ఒడిదుడుకులు ఉన్నా సరే ఈ యొక్క జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అవి సానుకూలపడే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అనేది అవసరంగా కనిపిస్తూ ఉంది. మీ యొక్క కోర్టు సంబంధమైనటువంటి విషయాలు మాత్రం కొంత ఇబ్బంది పెట్టినా సరే ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు అయితే కుంభరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తంగా వినాయక స్వామి పూజ చేయండి. దానివల్ల మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 2. మీనరాశి వాళ్ళు. మీనరాశి నక్షత్రాలు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళని తీసుకున్నట్టయితే ఈ గ్రహస్థితి చాలా సాధారణంగా ఉంది. అంత మంచి కానీ అంత చెడు కానీ కనిపించడం లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీరు చేస్తే బాగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తూ ఉంటారు. మానసిక బలం మరియు ధైర్యంగా ఉంటారు. ఈ వారమంతా కూడా గతం కంటే శ్రమ అనేది అధికమవుతూ ఉంటుంది. కొంత ధన వ్యయం కూడా అధికమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీనరాశి వాళ్లకు కష్టపడి పని చేస్తారు. రావలసినటువంటి ధనం కూడా సమయానికి అందుతూ ఉంటుంది.
మరియు రాజకీయ నాయకులకు కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. ధనం సమయానికి అందడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. జీవితంలో మార్పులు అనేవి కలిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. ఈ వారం సన్నిహితులు స్నేహితులందరూ కూడా ఉల్లాసంగా గడుపుతారు. వైవాహికంగా ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా తగ్గుతాయి. ఈ వారంలో ముఖ్యంగా కొంత కోపాన్ని మాత్రం తగ్గించుకోండి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి కొంత అవసరంగా కనిపిస్తుంది. విద్యార్థులు కూడా కష్టపడి పని చేయాలి. మానసికంగా స్థైర్యంగా ధైర్యంగా ముందుకు వెళ్తే మీనరాశి వాళ్లకు అన్నిట్లో కూడా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మారుతున్న కాలానికి ప్రకారంగా మీనరాశి వాళ్ళు కూడా మార్పులు చెందితే చాలా మంచిది. కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఆ స్వామి వారిని పూజించండి. అంతా మంచే జరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 4. శుభం.